రే రాహుల్, రాహుల్ ఇటు చూడు. రాహుల్ నువ్వంతా ఒక ఫ్రెండా? ద్రోహివిరా. పైన ఉన్న వాళ్ళందరూ చిన్న పిల్లలరా. ఏం జరుగుతుందో తెలియకుండా పడున్నారు. వాళ్ళతో ఏం చేయబోతున్నావు? ఒక్కరోజు ఒకే రోజులో నీ ఉద్యోగం పీకి, నీ పెళ్ళాన్ని చంపి, నడి రోడ్డులో నిన్ను చడ్డీతో పరిగెత్తించినా నువ్వు నా ముందే వచ్చి నిలబడి ఏం చేయబోతున్నావని అడుగుతున్నావు చూసావా? నిజంగానే నువ్వు వేరే లెవెల్ విక్రమ్. నా మాయని ఎదుగురా చంపావు. రే, దాన్ని చంపడానికేరా నేను ఇక్కడికి రప్పించాను. అర్థం కాలేదు కదా? నీకు సర్ప్రైజ్ ఇస్తాను చూడు. వినయ్, విక్రమ్ దగ్గర నుంచి కాల్ వచ్చింది. వాడు నాకు ఫోన్ చేసి ఇది చైన్ ట్రాప్ అయి ఉంటుందేమో సందేహంగా ఉందని చెప్పాడు. మనం ఈ ప్లాన్ని ఈరోజే ఎగ్జిక్యూట్ చేయాలా? వాడు డీజీపీకి కొంచెం క్లోజ్. నాతో చెప్పినట్టుగా ఇది చైన్ కిడ్నాపింగ్ అని ఆయనతో చెప్తే సమస్య ఎక్కువ అవుతుంది. వాడిని రప్పించడం తెలిసిన నాకు వాడిని హ్యాండిల్ చేయడం తెలీదా? ఎస్పీ సార్, మీ అబ్బాయి ఎలా ఉన్నాడు? వాడు బాగానే ఉన్నాడు. ఇప్పుడు ఎందుకు నువ్వు వాడి గురించి మాట్లాడుతున్నావు? బ్యాడ్మింటన్ ఆడటానికి వచ్చిన అబ్బాయి ఇలా ఎందుకని కనిపించకుండా పోయాడు? వాట్ సార్, ఎస్పీ వాళ్ళ అబ్బాయి మిస్సింగ్. అన్నా, ఎస్పీ కొడుకుని కిడ్నాప్ చేశామన్నా. ఎస్పీ కొడుకు కనిపించలేదంటే విక్రమ్ ఈ కేసు నుంచి డైవర్ట్ అవుతాడు. మనం అందరూ కిడ్నాప్కి యూజ్ చేసే సీన్ తెలియదు నీ కొడుక్కి చేయాలి. అప్పుడు ఇంకా సీరియస్ అవుతాడు. షిట్. సార్, మార్నింగ్ కల్లా మీ కొడుకు మీ దగ్గర ఉంటాడు. ఒక స్టేషన్ ఇన్స్పెక్టర్ మన చేతిలో ఉంటే చాలు, ఎంత పెద్ద క్రైమ్నైనా ఈజీగా చేయొచ్చు. ఇందులో ఎస్పీ కూడా నా మనిషి. ఇప్పటి వరకు 200 మందిని కిడ్నాప్ చేశాను. కానీ ఒక స్కూల్లో చదువుకున్న అమ్మాయి ఇచ్చిన కంప్లైంట్తో నువ్వు నా పునాదుల్నే కదిపావు కదా. తట్టుకోలేకపోతున్నాను. మీరంతా మనుషులరా? అమాయకుల జీవితాలు నాశనం చేసి అలా ఏం సాధిద్దామనరా? అందరు విలన్స్కి ఉండే పెద్ద కథ నాకు లేదు విక్రమ్. ఐమ్ జస్ట్ ఎ హ్యూమన్. ప్రతి మనిషికి ఉండే కోరికే నాకు కూడా ఉంది. డబ్బు. అంతా డబ్బేరా. మీలాంటి డాక్టర్లు మీ చేతులెత్తి మొక్కితే కొంచెం కూడా మనసాక్షి లేదంట్రా? మనసాక్షి డబ్బుస్తుందా? కారు ఇస్తుందా? ఇల్లు ఇస్తుందా? కనీసం ఒక ముద్ద అన్నమైనా పెడుతుందా? ఛాన్సే లేదు విక్రమ్. అమెరికాలో లక్షల కొద్ది జీతం తీసుకుంటున్న నేను ఇక్కడికి వచ్చి సేవలు చేయడానికి వెధవనా? ఇప్పుడున్న సిచ్యువేషన్లో హాస్పిటల్ మాత్రమే కోట్ల కొద్దీ ఆదాయం తెచ్చిపెట్టే ఏకైక బిజినెస్. చావు అనేది ఇక్కడ సెంటిమెంట్గా ఉన్నంత వరకు మెడికల్ క్రైమ్స్ జరుగుతూనే ఉంటాయి. స్కఫోల్మైడ్, ఈ పేరు విన్నావా? ఇది ఒక మైండ్ కంట్రోల్ డ్రగ్. ఈ డ్రగ్కి ఎలాంటి వాసన ఉండదు. నీళ్ళలో వేస్తే నీళ్ళ కలర్ కూడా మారదు. అది పిల్లలకి ఇచ్చిన 1 గంట తర్వాత వాళ్ళు ఎవరు వాయిస్ అయితే ముందు వింటారో వాళ్ళు ఏం చెప్తే వాళ్ళు అలాగే చేస్తారు. మాల్ని ఇంట్లో నుంచి బయటికి రా. ఈ టాబ్లెట్ వేసుకున్న వాళ్ళని రోడ్డుకి రప్పించి విన్సన్తో యాక్సిడెంట్ చేయించి నా హాస్పిటల్కే రప్పించి ఏ ప్రాబ్లము లేదని చెప్పి 4 రోజులు ట్రీట్మెంట్ ఇస్తాను.
అయ్యో నా కొడుకు, అయ్యో సడన్ గా అయ్యో నా కొడుకు, అయ్యో 10 lakhs పే చేయండి, డబ్బు కట్టి బాడీ తీసుకువెళ్ళండి. వాళ్ళ బిల్లు కట్టలేని పరిస్థితిలో ఉంటారు. తర్వాత నేను వాళ్ళతో మాట్లాడి పిల్లాడి అవయవాలు దానం చేయండి, బిల్లు మీరు కట్టలేదు, మీ అబ్బాయి ఇంకోళ్ళ ద్వారా బతికే ఉంటాడని వాళ్ళ దగ్గర సంతకం తీసుకుని లీగల్గా ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్ చేస్తాం. ఈ ప్లాన్లో మోసపోయింది నీ మాయ. నీ పెళ్ళం బ్లడ్ గ్రూప్ ఏంటో తెలుసారా నీకు? RH నల్. ఈ ప్రపంచంలోనే 50కి తక్కువ మందికి ఉన్న రేర్ బ్లడ్ గ్రూప్. అందులో నీ మాయ ఒకటి. మానస్. నెంబర్ 1కి చేరుకోవాలనుకున్న మన కంపెనీ ఈరోజు నామరూపాలు లేకుండా పోయేలా ఉంది. శామ్ కోలుకోవాలంటే నాకు తెలిసిన ఓ మార్గం ఉంది సార్. వాట్? శామ్కి హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తే తను తిరిగి మామూలు స్థితికి వచ్చే అవకాశాలున్నాయని డాక్టర్లు చెప్తున్నారు సార్. శామ్ది RH బ్లడ్ గ్రూప్ అని నీకు తెలుసు కదా, అదంత ఈజీ కాదు. ఆ బ్లడ్ గ్రూప్ ఉన్న ఒక లేడీ మన దగ్గర ఉన్నారు సార్. కానీ తనని లేపేయడం కొంచెం రిస్క్ సార్. ఎందుకంటే తన హస్బెండ్ పోలీస్ ఇన్స్పెక్టర్. మా అబ్బాయి కోసం నేను ఎంత రిస్క్ అయినా సరే తీసుకుంటాను. ఎటువంటి సమస్య లేకుండా పూర్తి చేసి ఇవ్వడం నా బాధ్యత. మీ ఉద్దేశం ఏంటో చెప్పండి. సరే, పూర్తి చేసే. కానీ అమౌంట్ 80 కోట్లు. 800 కోట్లకి వారసుడు వాడు. 80 కోట్లు. ఐఎమ్ ఓకే. ప్రాణాలకి పోరాడుతున్న నీ మాయ హార్ట్ని శామ్ అనేస్కి ట్రాన్స్ప్లాంట్ చేసి తనని చంపింది కూడా నేనేరా. ఇట్స్ ఎ $multi-billion బిజినెస్. ఏంట్రా ఆర్గన్ తీసేవాడు ఎందుకని ఇంతమంది అబ్బాయిల్ని అమ్మాయిల్ని పైన దాచిపెట్టాడని అనుకుంటున్నావా? వెల్కమ్ టు వినయ్స్ వరల్డ్. ఎలాంటి పెట్టుబడి లేకుండా కోట్ల కొద్ది డబ్బులు సంపాదించగలిగే ఒకే ఒక అసెట్ హ్యూమన్సే. నీకు అసాధ్యమైన నాకు సాధ్యమైన ఒక ప్రపంచం ఉంది విక్రమ్. ఆ ప్రపంచానికి దేవుడు లేడు, రాజు లేడు, కానీ ఒకే ఒక రాక్షసుడున్నాడు. ఆ ప్రపంచం డబ్బున్నవాడికి స్వర్గం, డబ్బులు లేనివాడికి నరకం. స్కఫోన్ మైనిచ్చి అమ్మాయిల్ని వాళ్ళనే తప్పు చేయమంటాం. దాన్ని వీడియో తీసి వాళ్ళింటికే పంపిస్తాం. ఒకటి పరువు పోయిందని ఉరేసుకుంటారు, లేదా కుటుంబ పరువు ముఖ్యమని జరిగింది బయటికి చెప్పరు. ఒక్కడు కూడా వాడి కొడుకు లేదా పెళ్ళాం అలా చేసే అవకాశం లేదని ఆలోచించరు. బాగా చదివే పిల్లవమ్మను, దానికే నీ స్టడీస్ అయ్యేదాకా నీ ఫీజు అంతా నా ట్రస్ట్ చూసుకుంటుంది. హ్యావ్ దిస్. వసంత కుమార్ గారి ద్వారా నా స్కూల్లో లేదా నా ట్రస్ట్లో ఉన్న అందమైన కష్టపడే అబ్బాయిలు అమ్మాయిలే నా ముఖ్యమైన టార్గెట్. వీడియోలో ఉన్నట్లుగా నువ్వు చెయ్యమ్మా. నేను ఇలా అంతా చేయలేను సార్. సార్ ప్లీజ్ సార్, నేను ఇలా చేయలేను సార్. సార్ ప్లీజ్ సార్, సార్ నన్ను వదిలేండి. పట్టుకుంటాను సార్, నన్ను వదిలేండి. కిడ్నాప్ చేసిన అందరినీ వేలం వేస్తాం. పెద్ద పెద్ద విఐపీలు వాళ్ళ మేనేజర్తో బిడ్ చేయిస్తారు. అందులో ఎవరు గెలుస్తారో వాళ్ళ అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ చంపడం తప్ప ఇంకేమైనా చేయొచ్చు. మ్యామ్ ప్లీజ్ మ్యామ్, వద్దు మ్యామ్. సార్ ప్లీజ్ సార్, వదిలేండి సార్. దీనికి నువ్వు నన్ను చంపేసి ఉండొచ్చు. బేబీ, నీ అందం యవ్వనం పోయాక దానంతట అదే జరుగుతుంది.